BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నిరుద్యోగ సమస్య మీద బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కన్నె శిరీష అంటే గుర్తుపెట్టడం కొంచెం కష్టం, కానీ అదే బర్రెలక్క అంటే అందరూ చాలా ఈజీగా గుర్తుపడతారు. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు ఆమె. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు చాలా మంది మద్దతు ఇచ్చారు కూడా. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. అయితే తాజాగా ఆమె తాలూకా ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది. కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ బర్రెలక్క తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందని వార్తలను ప్రసారం చేసింది. ఆ వార్తల్లో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించింది. పైగా బాధితుడు కూడా తను ఆమె మోసం చేసిందని చెప్పడం గమనార్హం. దాంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది. చివరికి బర్రెలక్క దృష్టికి కూడా వచ్చింది. దాంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది. ఇలా తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్త హల్చల్ చేయడంపై ఆమె స్పందించింది. ఇదంతా ఫేక్ అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ కన్నీటి పర్యంతమైంది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్స్టాలో ఓ వీడియోను బర్రెలక్క పోస్ట్ చేసింది. ఇప్పుడే ఓ వార్త చూశాను, ఇది ఏ ఛానల్ కూడా నాకు తెలియదు, ఏదో కన్నడ ఛానల్ అని తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తను ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్బుక్ లో చాట్ చేసి డబ్బులు దోచుకుందని వార్తలేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆయనెవరో ముసలాయన, అతనెవరో కూడా నాకు తెలియదు. కొందరు కావాలని ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో చాలా నకిలీ ఖాతాలున్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు అని బోర్న ఏడ్చేసిందామె. ఇక ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఛానల్ పై ఆమె అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారితో మాట్లాడిన ఆడియోను కూడా వినిపించింది. ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది నా గురించి. అసలు ప్రామిస్ చెప్తున్నా, గాడ్ ప్రామిస్గా నాకు అసలు సంబంధం లేదు. సో నేను అక్కడ ఉన్నటువంటి పిఎస్సి వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు మొత్తం కనుక్కున్నారు. సో మొత్తం వాయిస్ రికార్డింగ్ చేసిన వాళ్ళు ఏమన్నారు అనేది మీరు వినండి ఒకసారి. హలో సార్, సార్ అదేదో ఫస్ట్ న్యూస్ అనేది వచ్చింది సార్. అందులో కూడా ఈ న్యూస్ వేస్తున్నారు సార్. ఇట్లా నా ఇన్స్టా ఐడి అవన్నీ పెట్టేసి వీడియో చేస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ నాకు చెప్పేస్తున్నావు. వి డోంట్ నో తెలుగు, వి కాల్ టు మీడియా, వి ఇన్ఫార్మ్ టు మీడియా బికాజ్ యు ఫేక్ వన్. सर आई नो हिंदी सर, स्मॉल हिंदी, थोड़ा हिंदी आता सर. एक्चुअली फर्स्ट न्यूज पे डाल रहा मेरे इंस्टा आईडी और मेरे रीसेंट पिक्स एंड रीसेंट वीडियो से स्प्रेड करके वो पुजारी है ना, वो ओल्ड मैन, उन वीडियो कर दिया. ये शी इज चीटिंग मी. I consult police and advocate. I want justice. So something way sir please sir, मेरे को क्या बोलूं भी समझ नहीं आ रहा. ये कई को ऐसे कर रहा. हेलो, इन्फॉर्म टू मीडिया, दे विल रिव्यू सून मैडम. सर one share you sir this video, second video, first news channel. ओके सर, मेरा थोड़ा भी गलत नहीं है सर. उन कौन भी मेरा नहीं मालूम सर. हम पूरा मीडिया को बोल के खत्म करते हैं. सर चेक करे सर. सर मेरा गलत होए तो तुम क्या बोलते हो, मैं वो कर तुम. गलत नहीं, हमको पूरा मालूम है. वो 100% हमको मालूम है. आपको गलत नहीं. मीडिया को ఎవరో మీ ఫోటో యూజ్ చేసి పెట్టేశారు. ఓకే సార్.